ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. మాటల తూటాలతో కొట్టినట్లే మాట్లాడడం ఆయన ప్రత్యేకత. టీడీపీ నుంచి ఆ లీడర్ పేరు చెబితే వైసీపీకి వణుకు పుడుతుంది. అంతలా గతంలో ఆయన వ్యవహార శైలి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన పేరు ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. అసలు ఎందుకు ఆయన గొంతు మూగబోయింది? అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారా? ఇంతకు ఎవరా నేత? తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్. గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఓ మహిళా ఎంఆర్ఓతో ఆయన ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత టీడీపీకి కూడా అది కాస్త ఇబ్బందిగా మారింది. అంతేకాదు 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీలో కూడా చింతమనేని దూకుడు చూశాం. అసెంబ్లీలోనే వివాదాస్పద కామెంట్లతో పాపులర్ అయ్యారు చింతమనేని. అయితే ఈసారి మాత్రం ఆయన పేరు పెద్దగా ఎక్కడా వినిపించడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తాను గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చింతమనేని మౌనంగా ఉండటానికి గల కారణాలపై పార్టీలో నేతలు సైతం ఆఫ్ ది రికార్డుగా చర్చించుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ 3 సార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం నేతగా కొనసాగుతున్నారు. 2009లో వైఎస్సార్ హయాంలోనూ చింతమనేని గెలుపొందారు. తర్వాత 2014లో గెలిచి పార్టీ విప్గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. గతంలో పవన్ కళ్యాణ్పై కూడా సంచలన కామెంట్లు చేశారు చింతమనేని. గతంలో నిత్యం అగ్రెసివ్గా ఉంటూ ఆయన మాటల మంటలతో కాకపుట్టించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన గొంతు పెద్దగా ఎక్కడ వినిపించడం లేదు. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. ప్రజల మన్ననలు పొందిన వారు ఉన్నారు. అయితే కొందరు మాత్రం అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ అందరిలో చెడ్డ పేరు పొందుతుంటారు. అయితే మరికొందరు మాత్రం తమదైన దూకుడుతో లేనిపోని వివాదాలు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో చింతమనేని ఒకరన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది. గతంలో దూకుడుతనంతో రాజకీయాలు చేసి చాలా రకాల విమర్శలు తెచ్చుకున్నారు చింతమనేని. ఒకవైపు దూకుడు కనపరుస్తూనే మరోవైపు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో బూతుల స్పెషలిస్టుగా కొడాలి నాని లాంటి వారికి పేరు ఉంటే, తెలుగుదేశంలో చూస్తే చింతమనేని ప్రభాకర్కు అంతకు మించి అన్నట్లుగా పేరుంది. గతంలో చింతమనేని బూతులు మాట్లాడే వీడియోలు కూడా హల్చల్ చేశాయి. రౌడీ అనే ముద్ర సైతం ఆయనపై ఉంది. అదే సమయంలో ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిగా కూడా గుర్తింపు సాధించారు. అయితే ఆయన దూకుడుగా వ్యవహరించే క్రమంలో చాలా రకాల కేసులు ఎదురయ్యాయి. ఈ ఎన్నికల్లో దెందులూరు నుంచి మరోసారి గెలిచారు చింతమనేని ప్రభాకర్. అప్పటి నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. ఈసారి అధికారంలో ఉన్నా ఎందుకో తెలియదుగాని ఆయన మౌనంగానే ఉంటున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన ఏ టీడీపీ నేత ఎదుర్కోనన్ని కేసులు ఎదుర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలా గత 5 ఏళ్లు అనేక కష్టాలు పడినా పసుపు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు. అధికార పార్టీ బెదిరింపులకు తలగ్గలేదు, రాజీకి రాలేదు. ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని ధైర్యంగా చెప్పిన నేత చింతమనేని ప్రభాకర్ మాత్రమేనని పార్టీలో అందరూ ఒప్పుకుంటారు. అదే ఆయనకు ఒక్క ఏలూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులో అభిమానులను సంపాదించి పెట్టిందే. కొందరైతే మరో పరిటాల రవి అంటూ చింతమనేనిని కీర్తిస్తూ గతంలో సోషల్ మీడియాలో హడావుడి చేశారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చింతమనేని ప్రభాకర్ను బాధించాయంటున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన నమ్మారు. 3 సార్లు గెలవడంతో పాటు పార్టీలో ఉన్నందున అనేక ఇబ్బందులు పాలయ్యారని, తనకు మంత్రి పదవి ఈసారి ఇస్తారని ఆయన గట్టిగా విశ్వసించారు. అయితే కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. అయితే సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగానే చింతమనేని ప్రభాకర్కు కేబినెట్లో చోటు దక్కలేదని, త్వరలోనే ఏదో ఒక కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏలూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చింతమనేని ప్రభాకర్ను బాధిస్తున్నాయంటున్నారు. ఈ మధ్య వైసీపీ నుంచి వచ్చిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని ప్రభాకర్ కినుక వహించారని తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండగా తనపై కేసులు నమోదు కావడానికి కారణమైన వాళ్లను పార్టీలో చేర్చుకోవడం అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారట చింతమనేని. కనీసం తమను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని కినుక వహించారంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్ సైలెంట్గా ఉండటంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. మరి చింతమనేని అసంతృప్తిని అధిష్టానం తీరుస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.